Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. ఒక క్రీడాకారిణిగా రాణిస్తూ అలాగే ఫ్యాషన్ డిజైన్ వైపు అయితే అడుగులు వేస్తూ తన సినీ రంగంలో ప్రవేశించి తనదంటూ పలు భాషల్లో ఒక నటిగా గుర్తింపు పొందినటువంటి నటి శ్రీ రాపాక. ఆమె ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి గోపాలపురం నియోజకవర్గం అలాగే దేవరపల్లి మండలం రామన్నపాలెం గ్రామంలోనే పుట్టి పెరిగింది. ఆమె ప్రస్తుతం అయితే రాజకీయాల వైపు అయితే అడుగులు వేస్తుంది. ఆమె రాజకీయ ప్రవేశం ఏ విధంగా ఉండబోతుంది, తన ప్రస్తావన ఏ విధంగా మొదలైంది, ఆమె క్రీడాకారిణి నుంచి ఇప్పుడు సినీ రంగంలో ప్రవేశించి ఒక క్రీడాకారిణిగా ఉన్నటువంటి ఆమె ఏ విధంగా మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో అడుగు వేస్తుందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం శ్రీ రాపాక ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు ఆర్టీవీ తరఫున. ఓకే మేడం, చెప్పండి. ఇప్పుడు మీరు ఒక మొన్నటి వరకు కూడా క్రీడాకారిణిగా కూడా గతంలో మొదటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో గుర్తింపు పొందినటువంటి ఒక క్రీడాకారిణిగా వెళ్ళారు. తర్వాత మీరు ఒక ఫ్యాషన్ డిజైన్ వైపు అడుగులు వేశారు. తర్వాత చూసుకుంటే మీరు సినీ రంగంలో ప్రవేశించి పలు భాషల్లో కూడా నటించి ఒక నటిగా గుర్తింపు పొందినటువంటి నటిగా ఉన్నారు. ప్రస్తుతం మళ్ళీ రాజకీయాల వైపు వెళ్తున్నారంటూ ప్రచారం అందుకుంది. ఏ విధంగా అనుకుంటున్నారు, అసలు మీ ప్రస్తావన ఏ విధంగా మొదలైంది, మీ యొక్క స్వగ్రామం అన్నీ కూడా మీ జ్ఞాపకాలు చెప్పండి. ముందుగా గోపాలపురం నియోజకవర్గ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు అండి. అండ్ నేను పుట్టి పెరిగిన ఊరు నా గ్రామం ఇదే ఊరు. ఇక్కడే నేను పెరిగిన బాల్యం అంతా ఇక్కడనే జరిగింది. అండ్ నేను ఫస్ట్లో ఏమంటే ఇక్కడ చదువుకున్న 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. అప్పుడు స్పోర్ట్స్ ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్ జాతీయ స్థాయి వరకు వెళ్ళాను నేను. తర్వాత అక్కడ నుంచి నాకు ఎడ్యుకేషన్ మీద కొంచెం డిఫరెంట్, అంటే ఇంకా డిగ్రీ అనేది వెరీ కామన్ కదా. సో నేనేమంటే అదే డిగ్రీ ఇంకొక వేలో క్రియేటివ్ జాబ్లో ఎందుకు చేయకూడదు అని నేను నిఫ్ట్ ఎగ్జామ్ రాసి నిఫ్ట్లో సీట్ కొట్టి నిఫ్ట్ చేశానండి. అది అయిపోయిన తర్వాత లండన్ యూనివర్సిటీ వెగన్ అండ్ లీ కాలేజ్లో కూడా చదివాను. ఇది 2 కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ యూఎస్కి వెళ్ళి ఆర్ట్ ఆఫ్ డిజైనింగ్ అక్కడ వర్జీనియా యూనివర్సిటీ ఫెయిర్ఫాక్స్ సిటీలో చదువుకుని అమెరికాలో మళ్ళీ వచ్చానండి. సో మేము రాజకీయం అనేది నాకు 2014 నుంచి ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే అప్పుడు జగన్ గారు అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. బికాస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి జగన్ గారు వచ్చారు. సో దట్ అప్పుడు మనకి ఇంకా రాలేదు. 19లో మన జగన్ గారు గెలిచారు. కానీ 14 నుంచి మేము విలేజ్ పరంగా ఇదే విలేజ్లో లైక్ చుట్టుపక్కల విలేజెస్లో కూడా మాకు ప్రెసిడెంట్ ఎలక్షన్లు చాలా బాగా జరుగుతాయండి. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఎలా ఉంటుందో అంతకన్నా హోరాహోరీగా జరిగేది ప్రెసిడెంట్ ఎలక్షన్స్. సో దట్ అప్పుడు 14లో మేము వైఎస్ఆర్సీపీ నుంచి మేము ఓడిపోయాము, 30 ఓట్లతోటి ఓడిపోయాము. సో దట్ డే అనుకున్నాం, అంటే అప్పుడు మనకి పవర్ కూడా లేదు అని 30 ఓట్లతోనే మేము ఓడిపోయాం. అప్పటి నుంచి మేము కష్టపడతా ఉన్నామండి మన పార్టీ కోసం. కాకపోతే బయట వెలుగులోకి అనేది మేము ఎప్పుడు ఎందుకు రాలేదంటే ఇన్సైడ్ చేసాము, అవుట్ సైడ్ ఎక్స్పోజ్ అవ్వాలని అనే ఆ థాట్ అయితే లేదు. సో దట్ మనం చూసిన ఇప్పటి వరకు చూసిన దానిలో, అండ్ అప్పటికి నాకు అంత ఏజ్ కూడా సరిపోకపోవచ్చు, ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు నేను చదువుకుంటున్నాను. ఇంకా అంటే మీరు మొదటగా స్పోర్ట్స్ అదే క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. అక్కడ నుంచి ఏ విధంగా ఫ్యాషన్ డిజైన్కి వెళ్ళడం జరిగింది, ఏ సంవత్సరంలో మీరు స్పోర్ట్స్లో ఏమేమి సాధించగలిగారు, తర్వాత ఏ విధంగా మీ ప్రస్తావన ముందుకెళ్ళింది? స్పోర్ట్స్లో నేను చిన్నప్పటి నుంచి అండి అన్నీ, నాట్ ఓన్లీ ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్ అనే కాకుండా అథ్లెటిక్స్ అండి. 100 మీటర్స్, 400 మీటర్స్, 1500 మీటర్స్, జావెలిన్ త్రో, లాంగ్ జంప్ అండ్ టెన్నికట్, హ్యాండ్బాల్. నేను ఆడిన గేమ్ అంటూ ఏది లేదు. అండ్ స్కూల్స్ జోనల్స్ ఫస్ట్, సెకండ్ అలాగా జాతీయ స్థాయిలో అంటే నేషనల్స్లో నేను ఆల్మోస్ట్ 13 టైమ్స్ నేను పార్టిసిపేట్ చేశాను ఖోఖో, కబడ్డీ. సో అది అయిపోయిన తర్వాత ఒక చిన్న రీజన్తో నేను బయటకు వచ్చేసాను. నేను గుజరాత్ అప్పుడు సాయికి సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత నేను అక్కడుండి నేను హైదరాబాద్లో నిఫ్ట్ కోసం కోచింగ్ తీసుకుంటున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఆడుతుంటే నన్ను ఆంధ్ర, తెలంగాణని ఒక సెమీఫైనల్కి వచ్చినప్పుడు నన్ను తీసి పక్కన జరిపారు. అప్పటికే నేను 13 నేషనల్స్ అయిపోయినాయి నాకు ఆల్మోస్ట్. ఎందుకంటే 2 కలిపి ఆ తర్వాత అదే నాకు లాస్ట్ గేమ్ ఆడింది. సో తెలుగు ఆంధ్ర, తెలంగాణ అనే ఒక దాంతో నన్ను పక్కన పెట్టినప్పుడు ఆ రోజు ఆ స్పోర్ట్స్ని వదిలేసానండి. వదిలి సరే ఎందులోనైనా ఏముంది, మనము ఒక పట్టుదల ఉంటే, అండ్ మన పట్టుదల ఉంటే ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్ అండి. లైఫ్లో మనకి దేవుడు గొప్ప లైఫ్ ఇచ్చాడు, మన పుట్టికే మంచి లైఫ్. అలాంటి లైఫ్లో దీంతోనే ఎందుకు ఉండాలి, ఇంత రాజీ పడి ఎందుకు నేను ఈ స్పోర్ట్స్ ఆడాలని. అప్పటికే నేను అన్ని నేషనల్స్ ఆడి చిన్నప్పటి నుంచి నా చెయ్యి ఇరిగింది, ఏమంటారు ఈ హ్యాండ్ ఇరిగింది, కాలు ఇరిగింది, షోల్డర్, నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే నేషనల్స్ కబడ్డీ ఆడేటప్పుడు. కానీ అది వదిలేయాలనిపించింది. దట్ డే ఐ లెఫ్ట్ ఇట్, వదిలేసాను. వదిలిన తర్వాత అప్పుడు ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాను.
సో అది నేను నిఫ్ట్ ఫస్ట్ ఇయర్ నుంచే నాకు అవకాశాలు వచ్చినాయి. పూరి జగన్నాథ్ గారు నాకు ఫస్ట్ ఆపర్చునిటీ అండి. రెండవ ఆపర్చునిటీ కృష్ణవంశీ గారు. సో నేను ఫ్యాషన్ షో చేశాను అప్పుడు వైస్రాయ్ హోటల్లో కిడ్స్ వేర్ ఫ్యాషన్ షో చేసినప్పుడు పూరి గారు నాకు ఎంట్రీ ఇచ్చారు. నాకు అప్పుడు నాకు సినిమాకి నేను వస్తానని కూడా నాకు తెలీదు. సినిమా మూవీస్కి నేను డిజైనర్ అవుతాను కూడా ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దాట్. బట్ ఐ గో బై గాడ్స్ గ్రేస్ నాకు పూరి గారు అవకాశం ఇచ్చారు. నేను అప్పుడు అన్నాను ఆయనతో, పూరి జగన్నాథ్ గారితో, సార్ నేను చేయలేనేమో అంటే, లేదు లేదు నువ్వు చేయగలవని ఎంకరేజ్ చేసింది ఫస్ట్ ఆయన. అలాగే ఒక కాస్ట్యూమ్ ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ని ఫ్యాబ్రిక్ అంటారు లాంగ్వేజ్లో, డిజైనింగ్ లాంగ్వేజ్లో. సో అందులో ఒక కాస్ట్యూమ్ గురించి కానీ లేదంటే ఓ కలర్ గురించి కానీ ప్రతిదీ నేను కృష్ణవంశీ గారి దగ్గర, చందమామ మూవీ అండి నేను వర్క్ ఎక్స్పీరియన్స్డ్ అయింది చందమామ మూవీ. నేను కాలేజ్ చదువుతున్నా, నేను అప్పుడే జాయిన్ అయ్యాను నిఫ్ట్. నా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ 4 years అది, అప్పుడే జాయిన్ అయ్యాను. సో దట్ అలాగా మూవీస్కి ఎంట్రీ అండి అది. మధ్యలో నేను ఒక 1 year ఎగ్జామ్ అప్పుడు మానేశాను. మళ్ళీ అమెరికాకి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు నేను డిజైనింగ్ చేయలే, కొన్ని మంది అట్లా. సో దట్ తర్వాత ఇక అలాగే తెలుగు, తమిళ్, కన్నడ 3 languagesలో ఆల్మోస్ట్ ఆల్ బిగ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ని వర్క్ చేశాను. సో దట్ అప్పటి నుంచి మనం వర్క్ చేస్తూనే ఉన్నాం పొలిటికల్గా. సో ఈ మధ్యలో కొంచెం వరకు మీరు ఎన్ని మూవీలో యాక్ట్ చేయడం జరిగింది? ప్రధానంగా మీకు మంచి గుర్తింపు తెచ్చిన మూవీ ఏదండి? నేను యాక్చువల్గా మూవీలో యాక్ట్ చేసి 3-4 ఫిలిమ్స్ అండి. రిలీజ్కి 2 ఉన్నాయి. బట్ అవి మనకు తెలియదు. అంటే వన్స్ మనం యాక్ట్ చేసిన తర్వాత అది ప్రొడ్యూస్ చేసుకోవాలి, మనకి సంబంధం ఉండదు. అండ్ డిజైనింగ్గా నేను చేసింది 50 ఫిలిమ్స్ అబౌవ్. డిజైనర్గా నేను ఎక్కువ సినిమాలు చేశానండి, యాక్టింగ్గా చాలా తక్కువ. ఎందుకంటే నా మెయిన్ కోర్ ఈజ్ డిజైనింగ్ అండి. ఫ్యాషన్ డిజైనర్గా నేను ఎక్కువ సినిమాలు చేశాను. అంటే తెలుగులో బాగా ఉన్నటువంటి 2-3 సినిమాల్లో ఏదైనా సినిమా రిలీజ్ అయిన సినిమా ఉన్నాయి? లేదండి, ఆర్జీవి గారి సినిమా చేశాను. అండ్ తమిళ్లో ఇప్పుడు ఒకటి రిలీజ్కి ఉంది. తెలుగులో కూడా 2 సినిమాలు ఏమో రిలీజ్ అయింది. అది కాకుండా నేను బిగ్ బాస్కి కూడా వెళ్ళాను. బిగ్ బాస్లో కూడా అంటే బిగ్ బాస్లో సెలెక్ట్ వెళ్ళారు, లోపల అవన్నీ కూడా వెళ్ళడం జరిగిందా? మీరు ఎప్పుడు ఎలిమినేట్ అయ్యారు అందులో? లేదు, వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2 weeksకి ఏమో నేను 3rd weekలో బయటకు వచ్చాను. మళ్ళీ అగైన్ నాకు రీఎంట్రీ కోసం నన్ను పంపించారు, కానీ నేను సమ్ రీజన్స్ ఐ డెంట్ గో రీఎంట్రీ. నేను మళ్ళీ రీఎంట్రీకి వెళ్ళలేదు, అడిగారు కానీ నేను వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు మీ యొక్క కుటుంబ ఫ్యామిలీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మీ ఇది ఎవరు రామన్నపాలెంలో ఎలా ఉంటుందండి మీ ఫ్యామిలీ కూడా? ఎంతమంది మీరు మొత్తం? మాది ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అంటే మనీషాల వాళ్ళు మొత్తం ఊర్లో ఒక హాఫ్ మాదే ఉంటుంది. అండ్ చిన్నప్పటి నుంచి నేను పెరిగింది మా నాన్నగారు వాళ్ళు అవ్వచ్చు, మా అమ్మగారు వాళ్ళు అవ్వచ్చు, చాలా పెద్ద కుటుంబం. ఇప్పటికీ మేము జాయింట్ ఫ్యామిలీ, మాది మేమందరం కలిసే ఉంటాం. మా చిన్నాన్నలు కానీ, మా అన్నయ్యలు కానీ, మా తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరు మేము కలిసే ఉంటామండి. అంటే వేరుగా ఎప్పుడు లేము. ఈ ఊర్లో ఫస్ట్ కొంచెం అంటే మా దానిలో సంబంధించి కొంచెం రిచ్ అనేది కూడా మా ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అయింది, మా నాయనమ్మ వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే ఆ తర్వాత చాలామందికి ఉండొచ్చు పొలాలు అవన్నీ. మా చిన్నప్పుడు అంటే మేము బాగానే పెరిగాము, బాగానే ఉన్నాము. ఓకే, మీరు మొదటగా ఒక క్రీడాకారిణిగా చేశారు, తర్వాత ఏమో ఫ్యాషన్ డిజైన్, సినిమాలు, తర్వాత రాజకీయాలు. అంటే ఇవన్నీ కూడా ఎంతో కష్టపడి, అంటే సినిమా రంగంలో అంతా ఎంతో కష్టపడితేనే గుర్తింపు రాదు. కానీ ఇప్పుడు రాజకీయాలు అంటే అసమస్య కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా ఇదిగా ఉంటుంది. అటువంటి రాజకీయ పరంగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఏ పార్టీ నుంచి ప్రధానంగా, అంటే వైసీపీ అంటున్నారు, ఏ పార్టీ నుంచి అవకాశం ఉందంటున్నారు ప్రధానంగా? లేదు, మేము ఇప్పుడు మాకు తెలిసిన ఊహ వచ్చినప్పటి నుంచి, దట్ మీన్స్ నేను రాజకీయ ఎంట్రీ అయినప్పటి నుంచి 2014 అండి. ఫస్ట్ అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా నాన్న, అమ్మ, మొత్తం ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ అండి. మా తాతల సమయంలో ఎక్కువ కాంగ్రెస్ ఉండే నాకు తెలిసినంత వరకు. తర్వాత మేము రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మన్నయ్య పేరు రాపాక గాంధీ. అయితే మన్నయ్య బాగా తిరిగేవాడండి. ఇప్పటికీ వాడు కమిటీ మెంబర్, గ్రామ పంచాయతీ కమిటీ ప్రెసిడెంట్గా కూడా ఉండే 10 ఏళ్ళు. సో వాడు బాగా తిరిగేవాడు. మన్నయ్య, మా చిన్నాన్న ఉన్నాడు రాపాక కృష్ణ. మా చిన్నాన్న అయితే ఫస్ట్లో ఎన్టీ రామారావు ఉన్న టైంలో ఆయన, ఆ తర్వాత ఎంపీటీసీగా చేశాడు, ఇది టీడీపీకి కూడా. సో మేము మళ్ళీ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారిది వచ్చిందో దెన్ వీ టర్న్ టు మన కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇప్పుడు జగన్ గారు, మేము అదే ఫాలో అవుతూ దానిలోనే ఉన్నామండి. ఈ రోజు వరకు మేమేం పార్టీలు మారలేదు. మంది అప్పుడు ఒకటే వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో ఆల్రెడీ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ప్రజెంట్, కానీ కొంతమంది ఇంకా మహిళల స్థానంలో ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఆ మహిళ ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గంలో మహిళా స్థానం మీకు వచ్చే అవకాశం ఉందని 100% చెప్పొచ్చండి.
సార్ మనిషి ఆశాజీవి. సో ప్రతి ఒక్కరికి కోరికలనే ఉంటాయి, అవి లేకుండా మనిషి బ్రతకలేడు. రెండోది ఏమంటే ఇక్కడ ప్రజెంట్ అపోజిట్ ఏదైతే టీడీపీ ఉందో అక్కడ న్యూ పర్సన్కి ఇచ్చారు. న్యూ పర్సన్కి ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ న్యూ పర్సన్కి ఇస్తేనే ఏమంటారు పోటీ బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒకసారి పరిపాలించిన వాళ్ళ మీద ఒక అవగాహన ఉంటుంది, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ అగ్లీ, ఏదైనా ఉండొచ్చు మూడిట్లో అంటే. కానీ అదే ఒక న్యూ పర్సన్ వచ్చారనుకో, ఒక కొత్త క్యాండిడేట్ వస్తే ఏంటంటే వాళ్ళ మీద పాజిటివ్ వైబ్సే ఉంటాయి. అంటే నెగిటివ్గా థింక్ చేసే అంత అవగాహన వాళ్ళకి రాదు. మోర్ ఓవర్ ఎవరైనా ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు కసితోనే వస్తారు ఎవరైనా, ఇది మంచి చేయాలి, ఇంకా ఏదో చేయాలి. మన గోపాలపురం, నాట్ ఓన్లీ గోపాలపురం, ఎనీ క్యాండిడేట్ అండి. సో మంచి చేయాలని రాజకీయ ప్రస్థానం అయితే జరుగుతుందండి. అంటే ఇప్పుడు నియోజకవర్గం మీద అవగాహన, దానికి సంబంధించిన గ్రూప్ అంతా ఉందా మీకు? మరి చిన్న అంటే ఆల్మోస్ట్ మా బ్రదరు, మా చిన్నాన్న అంతా కూడా మేము ఫస్ట్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదండి. మా అన్నయ్య ఆల్మోస్ట్ 10 ఏళ్ళు, మా చిన్నాన్న ఒక 15-20 ఏళ్ళ నుంచి ఆయన ఉన్నాడు. వాళ్ళతో పాటు నేను ఉన్నా, కాకపోతే బయట ఎక్స్పోజర్ అవ్వలేదు. ప్రతి దానికి నేను ఇక్కడ విలేజెస్లో కానీ లాస్ట్ టైం 19 ఎలక్షన్లో కూడా నేను సోషల్ మీడియా వరకు నేను చాలా వర్క్ చేశాను నేను. అండ్ మా విలేజ్, ఎస్పెషలీ మా విలేజెస్కి కావాల్సినవన్నీ మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే, ఒక హై స్కూల్లో ఒక బాస్కెట్బాల్ కోర్ట్ అవ్వచ్చు, మీరు బస్ స్టాండ్ దగ్గర చూసిన ఇవి అవ్వచ్చు, ఒక చర్చెస్ వైజ్గా కూడా మా ఊరికి మాకు ఏం అవసరమో మేము చేసుకుంటామండి. అంటే గవర్నమెంటే మాకు ఇవ్వాలని మేము ఎప్పుడు అనుకోలేదు. మా ఊర్లో మాకు కావాల్సినవి అన్నీ చేయాలి. కొంచెం పెద్ద పెద్ద వర్క్స్ ఉంటాయి, అవి మనం గవర్నమెంటే ఆశ్రయించాలి. సో మనకి అవి వాటితో మేము చేసుకుంటాము. ప్రధానంగా నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయని మీరు ఏం గుర్తించడం జరిగిందని ప్రధానంగా చూసుకుంటే? సార్ ప్రతి ఒక్కళ్ళకి 100% ఏ రాజకీయ నాయకులు సాటిస్ఫై చేయలేరు. సో ఉన్న దానిలో ఏమంటే నేను ఇక్కడ చూసిన దానిలో సమస్యలు ఏమంటే ఫస్ట్ కార్యకర్తలు, అధికారులు, తర్వాత అంటే ఒకటండి, ఇప్పుడు నేనున్నాను ఈరోజు నా వెనుక ఎవరైతే తిరగాలో జెన్యూన్ వాళ్ళు, అంటే పార్టీకి సంబంధించి వాళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు నాకు రేపొద్దున ఒక పదవి వచ్చి నాకు జగన్ గారు దయించి నన్ను ఆస్వాదించి ఒక పదవి ఇచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత వాళ్ళని మర్చిపోకూడదు. ఆ కార్యకర్తలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, లీడర్స్ ఎవరైతే ఉంటారో, అంటే క్యాడర్ మొత్తం అది చాలా ఇంపార్టెంట్. ఆ క్యాడర్ని, ఆ జనాల్ని, ఈ పెద్దల్ని కలుపుకుంటూ ప్రతి ఒక్క లీడర్ని అందరినీ కలుపుకుంటూ పోయేదే ఒక నియోజకవర్గం. అది ఏదైనా కావచ్చు అండి. ఇట్ ఈజ్ లైక్ ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీలో చిన్న చిన్నవి ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం, కూర్చొని సర్దుకుంటాం. ఇది కూడా అంతే అండి. దాన్ని కలుపుకుని చేసుకునేదే ఇది. ఏదైనా సరే ఇప్పుడు ఒక రాష్ట్రంని మన సీఎం గారు పరిపాలిస్తూ ఉన్నారు. మన ఇన్ని రాష్ట్రాలని ఒక మనిషే కదా పరిపాలించాలి. అలాంటిది ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రతి దానిలో ఇష్యూస్ అనే ఉంటాయండి. ఎందుకంటే ఆపోజిట్ నుంచి రావచ్చు, మనలోనే రావచ్చు. ఒక కుటుంబంలోనే చిన్న గొడవలు వచ్చినప్పుడు ఇంత దానిలో ఎందుకు ఉండవండి, అన్నీ ఉంటాయి. బట్ అన్నిటిని మనం సర్దుకుంటూ పోయి కలుపుకుంటూ రావాలి. ఓకే. ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కలవడం, ఈ యొక్క సీట్ సంబంధం కావచ్చు, మీరు పొలిటికల్గా వెళ్తానని చెప్పడం, ఇవన్నీ కూడా మాట్లాడడం ఏమైనా జరిగిందండి? నేనైతే పెద్దలందరినీ కలిసానండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. దేవుడు దయ తెలిసి, అంటే నాకు దేవుడు అనుగ్రహం ఇస్తే డెఫినెట్గా ఆయన కలుస్తాను. నేను కలిసి ఇక్కడికి నాకు ఇచ్చిన ఒక అవకాశం దేవుడు అనేది నాకు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇస్తే 100% ఇప్పుడు ఏవైతే మీరు ఇంతకుముందు అడిగారో చిన్న చిన్న అవకతవకలు ఏదైతే ఉన్నదో అలాంటివి కాకుండా అందరినీ కలుపుకొని నా నియోజకవర్గం నుంచి నేను గెలిసే ఆయనకు ఒక బహుమానంగా ఈ 24 ఎలక్షన్లో ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే. మనం ప్రధానంగా చూసుకుంటే మీరు ఇప్పుడు వరకు కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్గా కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు, చాలా స్మూత్గా అక్కడంతా కూడా సెన్సిటివ్గా ఉండే ప్రాంతం. ఇప్పుడు పొలిటికల్గా ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ ఆరోపణలు ఉంటాయి, ప్రతి ఆరోపణలు ఉంటాయి, రాజకీయ ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి. కానీ మీరు ఒక సినీ రంగం నుంచి వచ్చారు, అక్కడ ప్రతి విమర్శలు చేస్తారు. అంటే సినీ రంగం నుంచి రాజకీయాలు వచ్చిన వాళ్ళు చాలామంది సక్సెస్ అవ్వరు. మనం ముఖ్యంగా లేడీస్ చూసుకుంటే రోజా కూడా సినీ రంగం నుంచి వచ్చారు, ఆవిడ కూడా చాలా ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి. అటువంటి ఆరోపణలు కూడా మీరు ఆర్జీవి అంతటా ఫ్రేమ్ ఉన్న వాళ్ళతో నటించారంటున్నారు. కొన్ని ఆరోపణలు కూడా వస్తాయి, అటువంటి ఎదుర్కొనడానికి మీరు సిద్ధంగా ఉంటారా? సార్ మన లైఫ్ స్టార్ట్ అయింది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నేను ఒక స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చాను. ఇందాకే మీకు చెప్పాను నేను, అంటే స్పోర్ట్స్లో ఒకటి అనుకుని నేను వచ్చేసాను అని. అప్పుడు నా ఏజ్ 18 years or 17 years అండి. ఆ రోజే నేను అనుకొని, అంటే ఏదైనా మన అంతరాత్మకు నచ్చింది చేయాలి. అలాగని వాంటెడ్లీ మన మీద ఎవరన్నా ఒక న్యూస్ను క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనేది నా దగ్గర ఉంది, నేను చేయగలను. ఇప్పుడు ఏదైనా సరే మనకి చూపించాలి. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చేశానన్నప్పుడు, ఇప్పుడు రోజా గారి గురించి మాట్లాడేటప్పుడు నిజంగా వాళ్ళు ఏం చేస్తారనేది మనం ఆలోచించాలి కదా. ఏదో ఒక రాయి మీద ఇలా ఇసిరేద్దాము, ఒక రాయి పడితే పడిందిలే అనుకుంటే అలాగా ఆపోజిట్ పర్సన్స్ కూడా ఉండరు కదండి. అండ్ మోర్ ఓవర్ నేను అంటే సినిమా ఇండస్ట్రీలో నుంచే వచ్చామండి. ఎప్పుడైనా 2 చేతులు కలిపితేనే క్లాప్స్ వస్తాయి. ఇప్పుడు ఒక పర్సన్ మనం ఎందుకు వచ్చాము,
మనం ఏ కోర్ ఇంటెన్షన్ తోటి ఇక్కడికి వచ్చామో ఆ పని మీదే మన ఫోకస్ పెట్టినప్పుడు మన దారులు పోతూ ఉన్నప్పుడు చాలా రాళ్ళు తగులుతాయి, ముళ్ళు ఉంటాయి, కంపలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని తీసుకునే పోతాం కదా, వాంటెడ్లీ దాని మీద అడుగు వేయం కదా. సో ఇది కూడా అంతే. అలాంటివి జరిగినా దాన్ని తప్పుకొని దాని దారి తప్పించుకునే మనం పోవాలి. అంతే నేను వాళ్ళతోనే గొడవ పెట్టుకోవాలి ఇలా అని నాకు లేదు సార్. ఎందుకంటే మనం వచ్చింది ఇక్కడ రాజకీయ పరంగా సేవ చేయడానికి, రాజకీయ పరంగా ఒక్కొక్క విలేజ్ని ఒక బంగారు విలేజ్ చేయాలని ఆ ఇంటెన్షన్తో వచ్చినప్పుడు ఇవన్నీ తగిలినా ఇవన్నీ ఉన్నా నేనైతే పట్టించుకోకుండా నావే నేను వెళ్ళిపోతానండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగి నా ఊరికి తెలుసు, నా జనాలకి తెలుసు నేనేంటనేది. ఎవరో మాట్లాడి అయినంత మాత్రం నాకు అది తీసుకోవాలనే అయితే నాకు లేదు. అంటే మొదటగా అంటే సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళ మీద ఇటువంటి ఆరోపణలు వస్తుంది. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ మీద కూడా వీళ్ళు ప్రతి ఆరోపణలు కూడా చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే తన మ్యారేజ్ విషయం కావచ్చు, వ్యక్తిగత విషయాల కోసం పొలిటికల్గా ఇటువంటి అస్త్రాలు ఉపయోగిస్తారు. ఆ విధంగా వాళ్ళు ఏమన్నా ప్రత్యర్థులు ఉన్న టీడీపీ నుంచి కావచ్చు, ఒకవేళ మీరు వైసీపీ నుంచి వస్తే టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు వాళ్ళు ఏమన్నా వేరే విధంగా మీ మీద కామెంట్ చేస్తే దానికి ఏ విధంగా సిద్ధంగా ఉంటారు? ఇప్పుడు వాళ్ళు చేసినంత మాత్రం నేను అది అవ్వను కదా. అండ్ ఇంకోటండి, పర్సనల్ అనేది ఎప్పుడు మనం టచ్ చేయకూడదు. దేర్ పర్సనల్ లైఫ్, దాన్ని మనం ఎంతవరకు ఉండాలో మన లిమిట్స్లో మనం ఉండాలండి. మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చాము, అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం సేవ చేయడానికనే వచ్చాము. దాని గురించి మనం ఆలోచిస్తేనే టైం సరిపోదు. అలాంటప్పుడు ఈ పర్సనల్ లైఫ్కి ఎందుకు వెళ్ళాలి? అది ఎవరికైనా సరే, నా వరకు నాకు అనవసరం అండి. నేను పర్సనల్ లైఫ్ని ఎవరిని టచ్ చేయాలని నేను అనుకోను. నాకు అలా ఎవరు వచ్చినా నాకు అది నా పని కాదన్నప్పుడు, ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని కోసమే మన గురి ఉండాలండి. ఈ శైలి అన్నీ వచ్చిన దాని మీద ఆలోచిస్తే నా గురి తప్పుద్ది. ఆ గురి తప్పకుండా ఉండాలంటే ఇవన్నీ పట్టించుకోను. అంటే రోజా విషయంలోనే సీడీలు ఉన్నాయంటూ టీడీపీ వాళ్ళు ఆరోపించడం, తనకు సంబంధించినటువంటి వేరే విధంగా మాట్లాడడం అసభ్యకరంగా, ఇటువంటివి కూడా ఉన్నాయి. అంటే మీరు ఆర్జీవీతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చూస్తేనే ఎప్పుడు వివాదపద దర్శకుడు, కానీ ఎక్కువగా చూస్తుంటే ఆయన వేరే మూవీలు ఎక్కువగా తీస్తుంటారు. అవన్నీ కూడా మనం కాంట్రవర్సీ చేసే అవకాశం ఉంటాయి కదా, ఆ ప్రత్యర్థులన్నీ కూడా. సార్ ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చారు, యాంకర్గా, రిపోర్టర్గా వచ్చారు. ఇది మీ జాబ్ కదా. సినిమా అనేది దేర్ జాబ్. అది పవన్ కళ్యాణ్ గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు, ఏమంటారు మన ఎంజీఆర్ గారు చేశారు, ఇక్కడ వచ్చిన జయప్రద గారు చేశారు, జయసుధా గారు చేశారు. అది మన ఏదైతే వ్యక్తిగత లైఫ్ని టచ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయం చేసిన వాళ్ళు వ్యవసాయం చేసుకుని లుంగి వేసుకుని వ్యవసాయమే చేయాలి. అక్కడ సూట్ వేసుకుని వ్యవసాయం చేస్తే ఏం మాట్లాడతారు? చేయగలరా? అలాగే ఆ ప్రొఫెషన్ మనం టచ్ చేయకూడదు. ఇది సినిమా అనేది మా జీవితం. మా జీవితాలు ఇలా ఉన్నాయని చెప్పేసి మీరు దాన్ని ఎంటర్టైన్ చేసుకుంటున్నారు కదా, చూస్తున్నారు కదా. చూసినప్పుడు లేనిది ఏదో ఒక కామెంట్ కోసం ఎందుకు పెడతారు? అలాంటప్పుడు మీరు అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదండి. లాయర్ అనే ఆయన లాయర్ పనే చేయాలి, డాక్టర్ అనే ఆయన డాక్టర్ పనే చేయాలి. అలాగే వృత్తి, ఇది కూడా సినిమా మా వృత్తి. అది దానిలో ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ కామెంట్ చేయడానికి సరిపోరండి. అది అలా కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇటీవల వ్యూహం సినిమా కూడా ఒక వివాదాస్పదంగా మారింది. అది కూడా ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది, కోర్టులు కూడా వెళ్ళారు. ఆ వ్యూహంలో ఒక టీడీపీకి సంబంధించి చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటువంటి ఉన్నాయని ఆపేసిన జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైతే రామ్ గోపాల్ వర్మ ఉన్నారో ఆయనే తీసిన పరిస్థితి. మీకు కూడా బాగా పరిచయిస్తుడు, ఆయన ద్వారా మనకి ఏమైనా టికెట్ వస్తుందని చెప్పేసి ఏమన్నా హామీ ఏమైనా రావడం జరిగిందంటే, అంటే బాగా పరిచయం వాళ్ళని. అసలు నేను ఎప్పుడు ఆర్జీవి గారని ఇలాగ నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఆర్జీవి గారికి ఎప్పుడు దీని పరంగా నా కోసం మాట్లాడమని రికమెండేషన్ ఎప్పుడు చేయించుకోలే. ఎందుకంటే ఇది ఎమ్మెల్యే టికెట్ అనేది మన నియోజకవర్గం జనాల్లోంచి పుట్టాలి. ఆర్జీవి గారు చెప్పారనో, ఇంకొక మంత్రి గారు చెప్పారనో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇయ్యారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇక్కడ టికెట్ అనేది జనాలది. ఇది ఒక మనిషిని ఎన్నుకోవాలంటే ఇక్కడ గోపాలపురం నియోజకవర్గం మొత్తం జనాలు ఎన్నుకోవాలండి. నన్ను ముందు లోకల్ క్యాడర్ నన్ను ఎన్నుకోవాలి. అక్కడికి వెళ్ళి నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకునే అంత దానిలో మనం లేవండి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పని ఎప్పుడు చేయరు. ఇప్పుడు కూడా నేను ఎందుకు ఇది ప్రయత్నిస్తానంటే కొత్త ఫేసెస్కి, కొత్త యంగ్ జనరేషన్స్కి ఆయన అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆ కెపాబిలిటీ నాకు ఉందని నమ్ముతూ నేను ఇప్పుడు ఈ ప్రయత్నంలో ఉన్నాను. అంతే తప్ప నాకు ఇక్కడ ఇది మైనస్ అయిపోయింది, లేకపోతే నేను ఇక్కడ ఏదో చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ నాకు ఏదో కావాలని ప్రతి ఒక్కరికి. అంటే నేను ఇంతకు ముందు కూడా అన్నాను కదా, 14 నుంచి నేను వర్క్ చేస్తున్నామండి. మేము పార్టీకే మేము ఉన్నాము. సో ఇప్పుడు ఏమంటే ఒకవేళ అదే కొంచెం మనకు ఆ రాజకీయంగా ఇంకో కొంచెం బాగా చేయొచ్చు. మన ఊర్లని మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మన గోపాలపురం నియోజకవర్గంలో 80 ఊర్లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా 4 మండలాలు. ఈ 4 మండలాల్లో 80 ఊర్లకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు సర్వీస్లో 4.5 ఏళ్ళు మన సర్వీస్ ఉంటుంది ఆల్మోస్ట్. సో దట్ ఈ 4.5 5 ఏళ్లలో నేనేమని ఇంకా బెస్ట్ చేయొచ్చేమో.
రైట్. సో దట్ ఆ వేలో నేను ఈ ప్రయత్నం అండి, ఎందుకంటే మనం చేయగలము అనే నమ్మకం ఉన్నప్పుడు మా జనాలు లోకల్ క్యాడర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కానీ పైనుంచి టికెట్ ఎప్పుడూ రాదండి. జగన్మోహన్ గారు కూడా సర్వేలు తీసుకొని ఆయన ఎవరు కరెక్ట్ అనుకొని ఇక్కడ ఇది చేస్తారండి. అంతే తప్ప ఎవరు చెప్పిన రికమెండేషన్ అనేది ఇక్కడ ఉండదని నా నమ్మకం. అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ. అంటే పొలిటికల్గా వ్యూహాలు ఉంటాయి. అదే వ్యూహం సినిమా కూడా ఈ ఏపీ రాజకీయాల మీద ఎక్కువగా రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. అందులో మీరు ఈ వ్యూహం సినిమాలో కూడా మీరు ఏమైనా యాక్ట్ చేశారా? ఏమైనా ఆఫర్ వచ్చిందని దానిలోనే? లేదండి, నాకు అసలు సినిమా గురించి పెద్దగా తెలియదండి. విన్నాను కానీ నో ఐడియా. ఎందుకంటే మనం ఇక్కడే ఉంటున్నాము, మన పని ఇది. ఇందాక మీకు చెప్పాను కదా, మన గురి ఏది ఉందో దాని మీదే కానీ చుట్టుపక్కల వాళ్ళ మీద పెద్దగా నేను ఆలోచించాను. అంటే ఆర్జీవీ వ్యూహం సినిమా ఆగిపోవడంతో మళ్ళీ పొలిటికల్గా వ్యూహం ఏమన్నా, ఆమె వ్యూహం గతంలో ఎవరో రామ్ గోపాల్ వర్మతో పనిచేసిన అనుభవం ఉందా? ఆమె ఏమన్నా మళ్ళీ ఇప్పుడు వ్యూహం ఏమన్నా రచిస్తున్నారా? ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఈమె రాపాక శ్రీని పెట్టి ఏమైనా చేస్తున్నారని ఒక అపోహ అందరిలో ఉన్నది. దాన్ని ఎలా చూడాలి? అసలు అది రాంగ్ అండి. నేను మీకు ఇందాక అదే చెప్పాను. నేను రాజీవి గారి దగ్గరికి వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి అని ఇప్పటివరకు నేను అడగలే. కాల్ ఎదురుంటే కాల్ చేయబడితే నేను కాల్ చేస్తాను. నాట్ ఓన్లీ రాజీవ్ గారు, నాకు సినిమా ప్రముఖుల సపోర్ట్ ఉంది, కానీ రాజీవ్ గారు కాదండి. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, కృష్ణుడు అవ్వచ్చు, నాకు విక్రమ్ ఉన్నారు, ఇంకా ప్రజ్ఞాధర్ అన్న ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇప్పుడు రాజు గారు అవ్వచ్చు, దామోదర్ ప్రసాద్ కావచ్చు, కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారండి. నాకు అంటే సినిమా పరంగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే తప్ప నాకు ఆర్జీవి గారే కాల్ చేసి అనేది ఇప్పటివరకు ఆయన అసలు కాంటాక్ట్ చేయలేదు ఈ విషయంలో. అంటే మరి ఇప్పుడు ఈ మనం మీరు చూసుకుంటే ప్రధానంగా మనకి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే ప్రధానంగా రాజకీయాలు అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి దానికి సంబంధించి బడ్జెట్ కూడా ఇప్పుడున్న రాజకీయాలు సాధారణంగా అవే పరిస్థితి కాదు. దానికి తగ్గ మీరు అందరికీ సిద్ధపడి ఉన్నారు మీరు? అవునండి, ఒకసారి ఒక దాని గురించి వచ్చామనుకున్నప్పుడు అన్ని విధాలా సిద్ధపడి మనం రెడీ అవుతాం. సో నేను అది రెడీ అయ్యి దీనికి వచ్చాను. రెండోది, ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు నిజంగానే అంటే ఈ నియోజకవర్గానికి నాకు సీట్ ఇస్తే నేను డెఫినెట్గా నేను గెలిచి ఈ గ్రామాలన్నింటిలో ఇందాక ముందే చెప్పాను కదా, దానికి తగ్గట్టు నేను, ఎందుకంటే నాట్లోని గవర్నమెంటే డబ్బులు ఇచ్చి మనం చేయాలని లేదండి. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, కొంతమంది మాకు ఇలాగ ఉంది, కొంచెం స్పాన్సర్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు. గవర్నమెంట్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? అన్నీ సమానంగా చేయాలని లేదు కదా. మనకు తెలిసిన, ఇప్పుడు నేను అమెరికాలో చదువుకున్నాను, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉండొచ్చు, ఇలా నా విలేజెస్కి కొంతమంది ఏదైనా ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు. సో దట్ అలా ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు వై డోంట్ యు ట్రై స్పాన్సర్స్ అని కూడా. ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదు అంటే కొన్ని ఆరోపణలు ఉంటున్న పరిస్థితి, దాన్ని అలాగ మీరు ఫేస్ చేయగలరు? లేదండి, అన్నీ అందాయండి. ఇప్పుడున్న నాకు తెలిసిన ఇండియాలో నెంబర్ 1 డైనమిక్ సీఎం ఎవరనంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎందుకు చెప్తున్నానంటే, పథకాలు నవరత్నాలని ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మచిలీపట్నంలో ఎక్కడో చేశారండి ఆయన నవరత్నాలది, లాస్ట్ పోయినసారి ఎలక్షన్స్లో. ఆ నవరత్నాలు అన్నీ ఆయన చేశారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి గ్రామ సచివాలయం ఉంది, వెళ్ళండి, రైతు భరోసా, తర్వాత అలాగే విలేజ్ క్లినిక్ అని చెప్పేసి 3 ఒక చోట పెట్టి, అలాగే నవరత్నాలు అన్నీని ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అంటారు, సింపుల్ సామెత. ప్రతి మనిషికి జీవితంలో నేను ఒక ఇల్లు కట్టుకోవాలనేది కోరికండి, మీకైనా నాకైనా ఎవరికైనా ఉంటుంది, వాళ్ళ స్థాయిలకు తగ్గట్టు ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు పరిపాలన ఎవరో ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, దానికి మించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదండి. ప్రతి నవరత్నాలు అనే దాన్ని అన్నీ ఆయన క్లియర్గా, ఎందుకంటే ఇంతకుముందు ఒక ముసలాళ్ళు వెళ్ళాలంటే ఒక దగ్గరికి ఎక్కడికో ఊర్లో ఒక ప్లేస్ చెప్తే అక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకునేవాళ్ళు, రైట్. అలాగే రేషన్ వాళ్ళు ఉంటే తీసుకునేవాళ్ళు, లేకపోతే లేరు. ఒక వాలంటీర్స్ ద్వారా ఒక ఏదైతే ఈ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి తీసుకోవడం వల్ల కరప్షన్ అనేది మనం దాన్ని అరికట్టడం జరిగింది. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? కరెక్టే కదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి రేషన్, ఇంటింటికి వెళ్ళి వాళ్ళు పెన్షన్ ఇచ్చేది, అండ్ గ్రామ వాలంటీర్స్ని ఇచ్చారు. దీనివల్ల ఏమంటే కరప్షన్ అనేది లేదు, ఎందుకంటే వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అవుతుంది, కరెక్ట్ పర్సన్కి చేరుకుంటుంది అది. అలాగా నవరత్నాలు అనేది ఇచ్చి మొత్తం అన్నీ ఇచ్చి, అండ్ 2.5 ఏళ్ళు ఆయన పరిపాలించింది. 4.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 4.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఇండియా మొత్తంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదైనా అంటే కోవిడ్లో కరెక్ట్గా ఉంది మన ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు 6 కోట్ల మంది పైనే. ఎందుకంటే ఆ 6 కోట్ల వరకు ఉన్న జనాల్లో మనకి ఎన్ని డెత్లు ఉన్నాయి, ఎంత కంట్రోల్ అయింది. ఎవరో చెప్పి ఫస్ట్ పారాసిటమాల్ అదేంటి కింద పోసేది ఉంటుంది కదా, పారాసిటమాల్ వేసుకుంటే అయిపోద్దా, అక్కడ కింద రోడ్లంతా ఇది పౌడర్ చల్లితే సరిపోతుందా అని అన్నారు. అదే పారాసిటమాల్తోనే కోవిడ్ ఎండ్ అయింది, రైట్. సో అది జగన్మోహన్ రెడ్డి గారే కదండి చెప్పారు ఫస్ట్. సో ఎందుకు మనం ఇందులో ఈ 2.5 ఏళ్లే ఆయన పరిపాలించి, కరెక్ట్గా చెప్పండి 2.5 ఏళ్లే, 2.5 ఏళ్ళలోనే ఇంత చేస్తే వచ్చే 5 సంవత్సరాలు ఇంకెంత చేయొచ్చు?
ప్రతి విలేజ్ ఒక బంగారపు బొమ్మలా, ఒక బంగారపు గోడలా, బంగారపు రోడ్డులా తయారవుతుందండి. ఇది మా కళ. అంటే మీరు అన్నట్టు వీళ్ళు తయారవుతుందన్న రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అలాగే ప్రధానంగా ముఖ్యంగా మంత్రులు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరన్నా వైసీపీలో వాళ్ళ భాషా శైలి కావచ్చు, ఇందాక మీరు కూడా చెప్పారు వ్యక్తిగతంగా దూషించడం సరైనది కాదని చెప్పేసి అన్నారు. మంత్రులు అందరూ కూడా భాషా శైలిలో కొంతమంది నాని కావచ్చు, అలాగే రోజా కావచ్చు, కొంతమంది ఈ విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారంటూ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా సినిమా వల్ల ఆయనే ఒక సీఎంఏ విమర్శించిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఎలా చూడాలంటారు? సార్ గోడకి బంతి కొడతాం కదా, ఆ కొట్టింది ఎంత వెళ్తా దాని మీద ఒక సెకండ్ ఎక్కువ ఫాస్ట్ వస్తుంది. సో ఆపోజిట్ పర్సన్స్ బట్టే వీళ్ళ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అది ఏదైనా సరే. ఇప్పుడు నన్ను మీరు ఏమనుకుంటుంటే మేము తిడతానా వచ్చి మీకే క్వశ్చన్ వేస్తుంది లేదు కదా. మీరు మీ పని మీరు చేసుకుంటా పోతే మేము పిలిచి ఇలా పిలిచి మరి నేను తిడతానా లేదు కదా. అండ్ వాళ్ళ నుంచి వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ అండి అది, అంతే తప్ప. ఎందుకంటే ఒకళ్ళు కదిపితేనే అది వస్తుంది. ఫస్ట్ ఎవరు కదిపారు ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మీరు రివ్యూలు వేసుకొని చూడండి. సో దట్ అంతే, అది వాళ్ళ దాన్ని బట్టి సంబంధించి. రేపొద్దున నన్ను ఎవరైనా కదిపితేనే నేను మాట్లాడతాను తప్ప నన్ను ఎవరు కదిపోతే ఎందుకు వెళ్ళుకుంటాను వెళ్ళుకోను కదండి. అభ్యర్థుల బరిలో శ్రీ రాపాక ఉంటారు అనుకోవచ్చా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో? సార్ అది ఇప్పుడు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా సార్, నా వంతు నేను ఏం చేయాలో, నేను కృషి చేయాలో, ప్రజా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్ని విధాల. అది జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఒక్కసారి అనుకొని ఆయన ఇస్తే 100కి 200% ఐ కెన్ పుట్ మై ఎఫర్ట్ పెడతాను. అలాగే నా కృషితో నా జనాల్ని, నా లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లోకల్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితోటి మేము కలుపుకొని, ప్రతి లీడర్ని కలుపుకొని మేము ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని నుంచి గెలిపించుకొని ఆయన దగ్గరికి వెళ్తామండి. అంటే చివరిగా అంటే మీకు పేరు శ్రీ రాపాక అన్నారు. అసలు పేరు ఏం పేరు ముద్దు పేరు ఎవరైనా పెట్టారా? మీరు పెట్టుకున్నదా శ్రీ అనేది? ఇంటి తల్లిదండ్రులు పెట్టిన పేరండి? లేదండి, శ్రీ రాపాక అనేది ముద్దు నిక్ నేమ్ కూడా ఉంది నాకు. బేబీ అని పిలుస్తారు ఎక్కువ. సో దట్ కాలేజ్ నేమ్ అంతా కూడా శ్రీ రాపాక అండి. ఎక్కువ మందికి బేబీ అనే తెలుసు, బట్ శ్రీ రాపాక. ఓకే, నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఈరోజు మా ఆర్టీవీ ద్వారా? నియోజకవర్గ ప్రధానికానికి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు మీరు చివరిగా ఏం చెప్తారు? మా గోపాలపురం నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలండి. అలాగే ఒక్కసారి ఇంకొక 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూస్తే ఇంకెంత బాగా చేయొచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మనం ఇల్లు అడగక్కలేదు. అలా కాకుండానే మనకి ఇల్లు ఇచ్చారు. అలాగే ఒకరి దగ్గర వెళ్ళిపోయి మనం నిలబడి అది ఎప్పుడు ఇస్తారు, పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చూడకుండా మన ఇంటింటికి రేషన్ వచ్చింది, ఇంటింటికి ముసలి వాళ్ళు అవ్వచ్చు. ఈరోజు ఒక పేద ప్రజలు అప్పు లేకుండా పండగ చేసుకుంటున్నారంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్. అది చేయగలిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. మళ్ళీ ఒక్కసారి ఆయన వస్తే ఇంకా బంగారు భవిష్యత్తు అందరికీ ఉంటుందని నేను నమ్ముతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా ఆర్టీవీకి మీ యొక్క అనుభవాన్ని పెంచినందుకు. ఇది పరిస్థితి చూస్తాం. ప్రధానంగా శ్రీ రాపాక తన అనుభవాన్ని గోపాలపురం, అదే తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన గోపాలం నియోజకవర్గం చెందినటువంటి ఒక మహిళ కావడం, అలాగే ఒక మారుమూల గ్రామం ఏదైతే ఉందో ఈ యొక్క దేవరపల్లికి సంబంధించినటువంటి ఈ యొక్క రామన్నపల్లి గ్రామంలోనే తన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం కాబట్టి తన ఎంతో చదివినప్పటికీ, అలాగే ఒక క్రీడాకారిణిగా గుర్తింపు చెందినప్పటికీ, అలాగే ఆ ఫ్యాషన్ డిజైన్ వైపు అడుగులు వేసి సినీ రంగంలో గుర్తింపు పొంది తిరిగి మళ్ళీ రాజకీయ ప్రవేశానికైతే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో పొలిటికల్గా కుటుంబం అందరూ కూడా పనిచేసిన అనుభవంతో పాటు నియోజకవర్గ ప్రజలకైతే ఎప్పుడు అందుబాటులో ఉండేందుకు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందన్నారు. ఏదేమైనా ఈ 2024 ఎన్నికల్లో నేను పోటీ చేసేందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుగ్రహిస్తే, అలాగే నాకు సీటు కేటాయిస్తే మాత్రం వైసీపీ నుంచి ఈ గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే గిఫ్ట్ ఇస్తా అన్నారు. అలాగే ఆ సినీ రంగం నుంచి రాజకీయ పరంగా వచ్చినటువంటి వారు ఎన్నో ఆరోపణలు చేస్తారు. ఆరోపణలన్నీ కూడా పట్టించుకుంటే మనం రాజకీయంగా కావచ్చు ముందుకి ఏ స్టెప్ వేయలేం కాబట్టి ఆరోపణలు చేసేవారు చేస్తూ ఉంటారని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా తనకు మాత్రం సీటు కేటాయిస్తే మాత్రం 2024 ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డికి అయితే గోపాలం నియోజకవర్గం గిఫ్ట్గా ఇస్తానంటూ శ్రీ రాపాక చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ చంటితో ప్రకాష్, ఆర్టీవీ, గోపాలపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.